తమ చుట్టుపక్కల వారితో తమకు రక్షణ లేదని, తద్వారా అభద్రతా భావంతో ఉన్నామని దేశంలోని పట్టణ ప్రాంత మహిళలు 40% మంది అభిప్రాయపడుతున్నారని తాజా గణాంకాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా రిపోర్ట్ అయిన గణాంకాలే. తమకు ఎదురైన సమస్యలను చెప్పుకోలేని మహిళలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింతగా ఉండొచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోని 31 నగరాల నుంచి సేకరించిన గణాంకాలతో మహిళా భద్రతపై జాతీయ వార్షిక నివేదిక SAI 2025 విడుదలైంది. ఈ సర్వేలో 12,770 మంది మహిళల అభిప్రాయాల ఆధారంగా ఈ గణాంకాలు రూపొందించారు. 2024లో తాము వేధింపులకు గురయ్యామని 7% మహిళలు పేర్కొన్నారు. వీరి వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉంటుంది. 2022 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలతో పోల్చితే ఇది 100% అధికం కావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. రోడ్లపై వెళ్తుండగా వెలికి చూపులు, ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు, తాకడం వంటివి ఇందులో ఉన్నాయి. తగిన మౌలిక సదుపాయాలు లేని వీధులలో రాత్రిపూట సరైన వెలుతురు లేకపోవడం, తగినంతగా ప్రజా రవాణా సదుపాయాలు లేకపోవడం ఇందుకు కారణంగా చెప్తున్నారు. సర్వే నిర్వహించిన నగరాలలో కోల్కతా, ఢిల్లీలలో మహిళల భద్రత తీవ్ర సమస్యగా తేలింది. ఇవన్నీ అధికారికంగా రికార్డైన ఫిర్యాదుల ద్వారా తీసుకున్న లెక్కనేనని, ఇలా రిపోర్ట్ కాని ఘటనలు మరిన్ని ఉంటాయని NIAI 2025 నివేదిక పేర్కొంటుంది. సామాజికంగా ఇబ్బందులు, తదుపరి మరిన్ని వేధింపులు ఉంటాయన్న భయంతో చాలా మంది మహిళలు బయటకు రావడానికి, తమకు ఎదురైన అనుభవాలను చెప్పడానికి ఇష్టపడడం లేదని తెలిపింది. ఇక తమకు ఎదురైన ఘటనపై ఫిర్యాదు చేశామని 22% మంది మహిళలు మాత్రమే ఒప్పుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. పని ప్రదేశాలలో భద్రతతో కూడిన వాతావరణమే ఉందని 91% మంది చెప్తున్నా, ప్రతి పని ప్రదేశంలో లైంగిక నేరాల నివారణ విధానం తప్పనిసరి అని చెప్తున్న చట్టాన్ని పాటిస్తున్నారో లేదో తెలియదని 53% మంది మహిళలు చెప్పారు. ఇక కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఈటానగర్, ముంబై మహిళలకు అత్యంత భద్రతమైన నగరాలుగా నివేదిక పేర్కొంది. పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీ అట్టడుగున ఉన్నాయి. కోహిమాతో సహా ఇతర టాప్ లో ఉన్న నగరాలలో బలహీనమైన లింగ సమానత ఉండటమే కాకుండా పౌర సమాజ భాగస్వామ్యం, పోలీసింగ్, విమెన్ ఫ్రెండ్లీ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అట్టడుగున ఉన్న పాట్నా, జైపూర్ వంటి నగరాలలో సంస్థాగతంగా బలహీనమైన ప్రతిస్పందన ఉంటుందని, పితృస్వామిక భావనలు, పట్టణ మౌలిక సదుపాయాలలో లేమి కనిపిస్తున్నది. మొత్తంగా 6 నుంచి 10% మంది మహిళలు మాత్రమే తమ నగరాలు భద్రతమైనవని చెప్తున్నారు. కానీ 40% మహిళలు అభద్రత భావానికి గురవుతున్నట్టు చెప్పారు. ప్రత్యేకించి రాత్రిపూటల్లో ప్రజా రవాణా వ్యవస్థలో వినోదం కోసం వెళ్లే ప్రాంతాలలో ఈ పరిస్థితి తరచూ ఎదురవుతుందని చెప్పారు. విద్యా సంస్థలలో 86% మంది భద్రతంగానే ఉన్నామని చెప్తున్నారు. ఇక రాత్రిపూట లేదా క్యాంపస్ వెలుపల పరిస్థితి మారిపోతుందని చెప్పారు. పొరుగు వారి నుంచి అభద్రతా భావాన్ని ఎదుర్కొంటున్నామని 38% మంది చెప్పగా 29% మంది ప్రజా రవాణా వ్యవస్థలో వేధింపులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రతి 3 వేధింపు ఘటనల్లో ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ లెక్కన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చాలా మిస్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ నివేదికలో ప్రస్తావన లేదు. అయితే అవతార్ గ్రూప్ గత ఏడాది చేసిన సర్వేలో హైదరాబాద్ 10 పాయింట్లకు గాను 6.95 పాయింట్లతో భద్రమైన నగరంగా నిలిచింది. బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా చెన్నై, ముంబై, హైదరాబాద్, పూణే, కోల్కతా, అహ్మదాబాద్, ఢిల్లీ, గుర్గాం, కోయంబత్తూర్ తదుపరి స్థానంలో ఉన్నాయి. పీ వాల్యూ ఎనాలిటికల్ రూపొందించిన గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్ అండ్ అకాడమిషియన్స్ ప్రచురించిన ఈ నివేదికను జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ్ కిషోర్ విడుదల చేశారు. మన నగరాల్లోని మహిళలకు సంబంధించిన భద్రతాపరమైన అంశాలను అర్థం చేసుకునే క్రమంలో SARAI 2025 నివేదిక విడుదల ముందుగాను అని చెప్పొచ్చారు. అభద్రతా భావంతో మహిళలను తమకు తాము పరిమితులు విధించుకోవాల్సి వస్తుందని ఈ నివేదికలోని అంశాలు ప్రభుత్వాలకు, కార్పొరేట్ కంపెనీలకు, నగర సమాజాలకు మార్గదర్శకంగా ఉంటాయని, దీని ఆధారంగా మహిళల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.